గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఆమ్రపాలి శానిటేషన్లోని లోపాలను సరిదిద్దుతున్నట్లుగా వార్తల ద్వారా తెలుస్తుంది. మబ్బుల్నే పని మొదలవుతుంది. హాజరు 5 నుండి 6 గంటల లోపల అవుతుంది. మెయిన్ రోడ్లు ఉదయం 8 లోపు శుభ్రం అయిపోతే తర్వాత గల్లీల పని పడతామని తెలుపుతున్న బల్దియా స్వీపర్సు. ఓపెన్ ప్లాంట్స్లో ఇండ్లలో చెత్త కుండీలు బిన్ స్థానంలో ఇప్పటికీ పబ్లిక్ వేస్తున్నారు. కొందరు దవాఖాన్ల చెత్త, కూరగాయల చెత్త, పుస్తకాల దుకాణాల చెత్త పారబోస్తున్నారని, ఆ చెత్తంతా రామ్కి 5 టన్నుల బండ్లలో నింపుకొని పోతారని అంటున్న బల్దియా స్వీపర్స్. ఇండ్లలో నుంచి బల్దియా ఒక బకెట్లలో చెత్తను స్వచ్ఛ ఆటోలకు అందిస్తారని, ఆ ఆటోలు ఇండ్లలో చెత్తను సమీకరించి చెత్తను ట్రాన్స్ఫర్ స్టేషన్కు తీసుకుపోయి అక్కడ పారబోస్తారని తెలుపుతున్న మహిళా స్వీపర్స్. స్వచ్ఛ ఆటోలకు QR కోడ్ బల్దియా ఇచ్చిందని తెలుస్తుంది. స్వచ్ఛ ఆటో బల్దియా షూరిటీ ఇచ్చినందుకే మహేంద్ర కంపెనీ బండ్లు అలాట్ చేసిందని, ఇప్పుడు స్వచ్ఛ ఆటో బండ్లు గురించి కొత్త కమిషనర్ కాటా ఆమ్రపాలి మేడం ఎక్కడ తిరుగుతున్నాయి, ఎక్కడుంటున్నాయి, అసలు వస్తున్నాయా, రాని బండ్లు ఎన్ని అనే వివరాలు అడుగుతున్నారని, ఆ స్వచ్ఛ ఆటోల కథ ఏందో అని బల్దియా దఫ్తర్లో అధికారులను నిలదీసిందని తెలుపుతున్నారు. చూడాలి మరి స్వచ్ఛ ఆటోలు ఉన్నాయా, పోయినాయా, అలాట్ చేసిన ఆఫీసర్లకే తెలుసు. అవన్నీ కూడా ఇష్టారాజ్యం అంటున్న మహిళా స్వీపర్లు. గత 10 సంవత్సరాలుగా బల్దియా ఒక్కింటికి ఒక్కసారి కూడా ఒక్క అవార్డు దక్కలేదని, అప్పటి సర్కార్ వాగ్దానం చేసి చేతులు లేపేసిందని, జీతాలు పెంచలేదు, పర్మనెంట్ చేయలేదు, సూపర్వైజర్లను బదిలీ చేసి అన్నీ గలత్ లెక్కలు చేసిందని మహిళా స్వీపర్లు అంటున్నారు. ఒట్టిగా మాటలు మాట్లాడి పబ్లిక్ సౌలతులు పట్టించుకోలేదని అంటున్నారు. ఆమ్రపాలి మేడం వచ్చి ఇప్పుడు దానకిషోర్ సారు అడిగిండు, హైదరాబాద్ వానలు పడితే ఎట్లుంటుంది, ఆఫీసర్లు ఎట్లా ఏ ఏరియాలో తిరుగుతున్నారు అని అడిగినారని మహిళా స్వీపర్లు అంటున్నారు.